ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ప్రధాని మోదీ కామెంట్స్ తో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సంక్షోభం దిశగా వెళ్తున్నామనే తీరుగా మోదీ చేసిన వ్యాఖ్యలతో ఇన్వెస్టర్లలో భయం నెలకొంది. దేశంలో మళ్లీ వర్క్ ఫ్రం హోం రావాలి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్లను భయపెట్టాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో మొదలై అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నాయి. దీనికి తోడు ఇరాన్ శాంతి ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించడంతో క్రూడాయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఎర్లీ ట్రేడింగ్లోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి. స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవి చూస్తుంది. సెషన్ ప్రారంభంలోనే ఇవాళ స్టాక్ నష్టాలతో ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ ప్రారంభించింది. ఇవాళ మార్కెట్ ప్రారంభంలో సెన్సెక్స్ 850 పాయింట్లు నష్టపోయి నిఫ్టీ 232 పాయింట్ల నష్టంతో ఇవాళ ప్రారంభమైంది. దీంతో ఇవాళ ఇన్వెస్టర్ల సంపద కొన్ని లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైందని చెప్పొచ్చు. ప్రస్తుతం కనుక మార్కెట్ చూసినట్లయితే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయి 76,000 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ని కొనసాగిస్తుంది. దాంతోపాటు నిఫ్టీ 290 పాయింట్లకు కోల్పోయి 23,000 పాయింట్ల వద్ద ఇవాళ ప్రస్తుతం ట్రేడింగ్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇవాళ ఉదయం నుంచి అమ్మకాల ఒత్తిడి కనిపించగా రోజు మొత్తం మార్కెట్ పూర్తిగా రెడ్ లోనే ట్రేడ్ అవుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఇవాళ మార్కెట్ కు బ్లాక్ మండేగా చెప్పవచ్చు. ఇవాళ మార్కెట్ నష్టాలకు మెయిన్ రీజన్ కనుక మనం చూసినట్లయితే ఏదైతే గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన నెగటివ్ సంకేతాలు మన మార్కెట్ సెంటిమెంట్ ను బాగా దెబ్బతీశాయని చెప్పొచ్చు. ప్రధానంగా మరొకటి నిన్న ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ కోవిడ్ కాలం నాటి చర్యలను ప్రస్తావించడం, ఆయన వ్యాఖ్యలు, అలాగే యుద్ధం ముగింపుకు సంబంధించి ఇరాన్ ప్రతిపాదించే శాంతి సూచనలను అమెరికా అధ్యక్షుడు తిరస్కరించడంతో మార్కెట్ లో టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం కూడా దేశీయ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మరోవైపు ఏదైతే మోదీ బంగారం పైన చేసిన వ్యాఖ్యలతో పాటు ఇరాన్తో అమెరికా శాంతి ప్రతిపాదనలు తిరస్కరించడం వంటి అంశాలు ఇవాళ మార్కెట్ బాగా ప్రభావం చూపించాయని చెప్పొచ్చు. మొత్తంగా అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు దీంతో ఇవాళ మార్కెట్ డౌన్ ఫాల్ కు ఒక మెయిన్ రీజన్ గా మనం చెప్పవచ్చు. మధ్య ప్రాచ్యాన్య ఉద్రిక్తతలు, గ్లోబల్ మార్కెట్లలో బలహీన సంకేతాలు భారత్ మార్కెట్ పై ఎఫెక్ట్ చాలా వరకు పడుతుంది. ఈ నేపథ్యంలో మార్కెట్ నష్టాలను ఇవాళ చవి చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే అంతర్జాతీయ పరిణామాలే మార్కెట్ ను కుదిపేశాయని చెప్పొచ్చు. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, దాంతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా ఎగబాకడం ఇన్వెస్టర్లలో ఇవాళ భారీగా భయాందోళన పెంచింది. దీంతో మార్కెట్ ఇవాళ మళ్ళీ డౌన్ ఫాల్ అవుతుంది. ప్రారంభ ట్రేడింగ్ లోనే ఇవాళ 45 పైసలు రూపాయి మారకం పడిపోయింది. డాలర్ తో పోలిస్తే 94.96 వద్ద రూపాయి మారకం విలువ నమోదైంది. అలాగే రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే మరింత బలహీన పడటం, బ్యాంకింగ్, ఆటో, ఆయిల్ రంగ షేర్లలో భారీ అమ్మకాలు జరగడం మార్కెట్ పతనాన్ని పెంచాయి. ప్రధానంగా ఇవాళ నిఫ్టీ సూచీలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కావచ్చు, మ్యాక్స్ హెల్త్ కేర్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎన్టీపీసీ, హెచ్సిఎల్ టెక్నాలజీ షేర్లు ఇవాళ లాభాల్లో ఉన్నాయి. ఇక ఎట్ ద సేమ్ టైం నష్టాలు కనుక చూస్తే టైటాన్ కంపెనీ, ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, ఎస్బీఐ, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు ఇవాళ భారీ నష్టాల్లో కదలాడుతున్నాయని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే ఏదైతే గ్లోబల్ టెన్షన్స్ కావచ్చు, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు కావచ్చు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, మరోవైపు మోడీ ప్రకటన ఇవాళ మార్కెట్ భారీ నష్టాలు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ప్రత్యూష. రైట్, యాసర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.